నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాము. ఇప్పుడు మనం లాస్ట్ యూనిట్ లో ఉన్నాము. అదేంటిదంటే అకౌంట్స్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ప్రీవియస్ వీడియోస్ లో మనం దాని రిలేటెడ్ షార్ట్ ప్రాబ్లమ్స్, ఇంకొక రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ చూసాము, ఇంకొక లాంగ్ ప్రాబ్లం చూసాము. ఇప్పుడు ఇంకొక లాంగ్ ప్రాబ్లం చూద్దాము. ఇందులో మనకి బ్యాలెన్స్ షీట్ అనేది ఉంటది. సో దట్ బ్యాలెన్స్ షీట్ కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇచ్చి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇంకా బ్యాలెన్స్ షీట్ చేయమని అడుగుతారు. లేకపోతే వాళ్ళు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇస్తారు, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ చేయమంటారు. లేదా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కూడా వాళ్ళే ఇచ్చి ఉట్టి బ్యాలెన్స్ షీట్ చేయమని అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మాక్సిమం అయితే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇచ్చి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇంకా బ్యాలెన్స్ షీట్ అడుగుతారు. రేర్ కేసెస్ లో మాత్రం అలా డిఫరెంట్ గా అడుగుతారు. సో ఇక్కడ మనం 8th ప్రాబ్లం చూద్దాము. ఏమంటున్నారు ఇక్కడ అంటే ద జై భారత్ స్పోర్ట్స్ క్లబ్. సో ఇది మనకి ఎవరిది? స్పోర్ట్స్ క్లబ్ ది. సో ఇప్పుడు మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తీసుకునేటప్పుడు ఇన్కమ్స్ ఇంకా ఎక్స్పెన్సెస్ స్పోర్ట్స్ క్లబ్ కి రిలేటెడ్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలి. సో గివ్స్ యూ ద ఫాలోయింగ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. సో ఇది మనకి ఇచ్చినారంట. ఏమేమి ఇచ్చినారు? ఫస్ట్ క్యాష్ ఇన్ అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ తీసుకోము రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ లో, ఎందుకంటే అవి బ్యాలెన్సెస్ కాబట్టి. సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటాము. నెక్స్ట్ టోర్నమెంట్ ఫండ్ ఉంది, లైఫ్ మెంబర్షిప్ ఫీజు ఉంది, ఎంట్రన్స్ ఫీజు ఉంది, డొనేషన్స్ ఫర్ పావిలియన్ ఉంది, నెక్స్ట్ సేల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఉంది, సేల్ ఆఫ్ గ్రాస్ ఉంది, నెక్స్ట్ గ్రౌండ్ మెన్స్ ఫీజు ఉంది, మోయింగ్ మెషిన్ ఉంది, రెంట్ ఉంది, శాలరీస్ టు కోచెస్ ఉంది, టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, జనరల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది? స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పర్చేస్డ్ ఉంది. ఈ రెండు రావు. సో నెక్స్ట్ మనకి అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చినారు. సబ్స్క్రిప్షన్స్ డ్యూ ఆన్ 31st December 2004 ఏమో 1000, నెక్స్ట్ 31st December 2005 ఏమో 1500 రెస్పెక్టివ్లీ. సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఆల్సో ఇంక్లూడ్ subscriptions of 2006 300. Sports equipment on hand on 31st December 2004 was 1200. The value placed on equipment on hand on 31st December 2005 is 1300. The mowing machine was purchased on 1st July 2005 and is to be depreciated at 20% per annum అని ఇచ్చినారు. సో దీనికి మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. సో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కంప్లీట్ గా రాసేసుకుందాం. రాసేసుకున్న తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ అనేది చూద్దాం. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ది ప్రొఫార్మా ఏంటిది మనకి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ జై భారత్ స్పోర్ట్స్ క్లబ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st 12/2005. ఎక్స్పెండిచర్ అమౌంట్ ఇన్కమ్ అమౌంట్ అనేది మనకి ఇది ప్రొఫార్మా అన్నమాట. సో ఫస్ట్ మనకి ఏవైతే రిసిప్ట్స్ ఉన్నాయో అవి ఇన్కమ్ సైడ్ వస్తాయి. సో రిసిప్ట్స్ రాసుకునే ముందు మనకి వాళ్ళు యాక్చువల్ సబ్స్క్రిప్షన్స్ గివెన్ ఏమి ఇచ్చినారో చూసుకోవాలి. సో యాక్చువల్ సబ్స్క్రిప్షన్స్ ఏమి ఇచ్చినారు? వాళ్ళు మనకి 8000 ఇచ్చినారు రిసిప్ట్ సైడ్. సో అది మనకి యాక్చువల్ సబ్స్క్రిప్షన్స్, అవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి కింద అడ్జస్ట్మెంట్స్ లో ఏమన్నారంటే లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి అన్నారు. లాస్ట్ ఇయర్ ఎలా తెలుసు మనకి? ఇది మనకు బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు? 2005 అని ఎలా తెలిసిందంటే ఇయర్ ఎండింగ్ 31st December 2005 అయితే ఇయర్ స్టార్టింగ్ ఏంటిది? 1st January 2005. సో ఇది మనకి ఏంటిది? 2005 అనే ఇయర్ ది. సో ఇక్కడ మనకి 2004 అంటున్నారు, అంటే లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అంటున్నారు. ఇది లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ని మనం ఏం చేస్తాము? మైనస్ చేస్తాము. ఎంత? 1000 చేస్తే 7000 వచ్చింది. మళ్ళీ దానికి ఇంకా ఇక్కడ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ కూడా ఉంది. 31st December 2005 ది మనకి సబ్స్క్రిప్షన్స్ డ్యూ ఉంది. డ్యూ అంటే ఏంటిది? అవుట్ స్టాండింగ్. అదెంత? 1500. సో ఇప్పుడు కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మనం ఏం చేస్తాము? యాడ్ చేస్తాము. ఎంత యాడ్ చేసినాము? 1500 అనేది యాడ్ చేసినాము. తర్వాత మనకి ఇంకొక సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఆల్సో ఇంక్లూడ్. రిసీవ్ చేసుకున్నామంట. ఎప్పుడువి? 2006 వి 2005 లోనే రిసీవ్ చేసుకున్నాం. సో ఇది మనకి ఏంటిది? అడ్వాన్స్ కరెంట్ ఇయర్ లో రిసీవ్ చేసుకున్నాం కదా. సో 300 చేసుకుంటే 8500 లో 3000 మైనస్ చేస్తే మనకి 8200 అనేది వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి మనకి? రిసిప్ట్ సైడ్ సబ్స్క్రిప్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ టోర్నమెంట్ ఫండ్ ఉంది. సో టోర్నమెంట్ ఫండ్ నేను మీకు ఎప్పుడైతే ఇంట్రొడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో అప్పుడు చెప్పినాను. ఇక్కడ టోర్నమెంట్ ఫండ్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు? టోర్నమెంట్ ఇన్కమ్ అని ఇచ్చిండ్రు, ఇక్కడ టోర్నమెంట్ ఎక్స్పెన్స్ అని ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తాము? దీన్ని ఇన్కమ్ సైడ్ తీసుకుంటుండే, దీన్ని ఎక్స్పెన్స్ సైడ్ తీసుకుంటుండే. బట్ ఇక్కడ ఫండ్ నేమ్ మెన్షన్ చేసి అప్పుడు ఎక్స్పెన్స్ ఇచ్చారు. సో ఇది మనకి ఎక్స్పెండిచర్ సైడ్ కూడా రాదు. ఒకవేళ ఫండ్ అని మెన్షన్ చేసి ఇన్కమ్స్ ఇచ్చి ఇంకా ఎక్స్పెన్సెస్ ఇస్తే అప్పుడు మనం రెండింటి దగ్గర తీసుకుంటుండే. బట్ ఇక్కడ ఇప్పుడు మనకి ఏమవుతుంది? రిసిప్ట్ సైడ్ రాదు. రాకపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ ఏముంది మనకి? లైఫ్ మెంబర్షిప్ ఫీజు ఉంది. సో టోర్నమెంట్ ఫండ్ అనేది ఎందుకు రాలేదు? నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో కూడా ఒకసారి చెప్పాను. నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఫీజు అనేది కూడా మనకి ఇక్కడ రాదు. నెక్స్ట్ ఏంటిది? ఎంట్రన్స్ ఫీజ్. సో ఇప్పుడు మనకి స్పోర్ట్స్ క్లబ్ కాబట్టి ఆబ్వియస్ గా ఎంట్రన్స్ ఫీజ్ అనేది రిలేటెడ్ ఉంటుంది దానికి. సో ఎంత మనకి ఎంట్రన్స్ ఫీజు? 500. నెక్స్ట్ డొనేషన్స్ ఉన్నాయి మనకి. డొనేషన్స్ ఫర్ పావిలియన్ అని ఉంది. సో ఇది మనం ఏం చేస్తాం? ఇక్కడ తీసుకోమన్నమాట.
నెక్స్ట్ సేల్ ఆఫ్ న్యూస్ పేపర్ అనేది సేల్ అవుతుంటుంది, అక్కడ వాళ్ళకి వేస్తారు న్యూస్ పేపర్ అనేది, వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ సేల్ ఆఫ్ గ్రాస్ కూడా అనేది సేల్ చేసుకోవచ్చు వాళ్ళ ఏదైతే స్పోర్ట్స్ క్లబ్ రిలేటెడ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ గ్రౌండ్ మెన్స్ ఫీజు అనేది కూడా మనకు వస్తుంది పేమెంట్ సైడ్. సో పేమెంట్ సైడ్ అంటే ఏంటి, మనం ఎక్స్పెండిచర్ సైడ్ రాసుకుంటాము. నెక్స్ట్ ఏముంది, మోవింగ్ మెషిన్ అని ఉంది. సో ఇది మనం ఏం చేస్తామో తీసుకోమన్నమాట, ఎక్స్పెండిచర్ సైడ్ తీసుకోము. నెక్స్ట్ ఎందుకు తీసుకోవట్లే మనం మూవింగ్ మెషిన్ అనేది, ఎందుకంటే ఇది మనకి ఒక మెషిన్ అంటే ఏంటి, మనకి అసెట్. సో అసెట్ మనం ఎక్కడ తీసుకుంటాము, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ తీసుకుంటాము. నెక్స్ట్ మూవింగ్ మెషిన్ తర్వాత రెంట్ ఉంది. సో రెంట్ ఎంత మనకి 1000 రూపీస్. సో అది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత శాలరీస్ టు కోచెస్, శాలరీస్ అనేటివి ఇస్తాం స్పోర్ట్స్ క్లబ్ కాబట్టి కోచెస్ కి ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్, ఒకవేళ టోర్నమెంట్ ఇన్కమ్ టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ అని సపరేట్ ఇచ్చుంటే వస్తుండే, ఇక డైరెక్ట్ ఫండ్ నేమ్ మెన్షన్ చేసిండ్రు కాబట్టి ఇది తీసుకోవద్దు మనం టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ అనేది. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. వచ్చిన తర్వాత స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పర్చేస్డ్ అని ఉంది. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ మనకి ఏంటిది, అసెట్ కదా, సో అది మనం ఇక్కడ తీసుకోము, బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాలెన్సెస్ తీసుకోకపోయేసరికి నెక్స్ట్ మనము అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళాలి, ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ లో చూసుకుంటే మనకి ఇక్కడ డిప్రిసియేషన్ ఆన్ మూవింగ్ మెషిన్ ఉంది. సో డిప్రిసియేషన్ మనము అసెట్ తీసుకోవద్దు, బట్ అసెట్ మీద డిప్రిసియేషన్ తీసుకోవచ్చు ఎక్స్పెండిచర్ సైడ్. సో 2 డిప్రిసియేషన్ ఆన్ మెషిన్ అని తీసుకొని ఎంత మనకి డిప్రిసియేషన్ యాక్చువల్ అమౌంట్ ఎంత మనకు బ్యాలెన్స్ షీట్ లో ఇక్కడ చూసుకుంటే మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ లో 1500. సో ఆ 1500 మీద 20% చేయాలి. సో 1500 మీద 20% చేస్తే మనకి ఎంత వస్తుంది, 150 అనేది వస్తుంది. సో 150 మనకి డిప్రిసియేషన్. సో మనం ఏం చేసినాం, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఫస్ట్ మనం చూసుకోవాలి. ఇక్కడ మనము స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అనేది మనకి ఏంటిది, ఇక్కడ అసెట్ కదా, సో అసెట్స్ లో తీసుకోవాలి కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు దీని దగ్గర తీసుకున్నామంటే ఇక్కడ మన క్వశ్చన్ లో ఏమన్నారు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఆన్ హ్యాండ్ 31st December 2004 1200 అని అన్నారు. సో ద వాల్యూ ప్లేస్డ్ ఆన్ ఎక్విప్మెంట్ హ్యాండ్ ఆన్ 31st December 2005. సో 2004 లో 1200 అన్నారు, మళ్ళీ 2005 లో ఏమన్నారు అంటే 1300 అన్నారు. యాక్చువల్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వాల్యూ ఎంత ఉంది, పర్చేస్డ్ అప్పుడు 1500 ఉంది. సో మనం ఏం చేయాలి, 1500 ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటిది, ఇయర్ స్టార్టింగ్ లో. సో ఇయర్ స్టార్టింగ్ లో ఎంత ఉందని చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇయర్ స్టార్టింగ్ అంటే ఎలా తెలుస్తుంది, సో 31st December 2004 అంటే మనకి ఏంటిది 1st Jan 2005 అన్నట్టు. సో 1st Jan 2005 కి మనకి ఎంత ఉంది, ఇక్కడ 1200 ఉంది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ 1200. సో 1200 లో నుంచి మనం ఏం చేయాలి, పర్చేజెస్ ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పర్చేజ్ ఎంత ఉంది, 1500 ఉంది కదా. సో ఆ 1500 ఏం చేయాలి, దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 31st December 2005 ది 1300 ఉంది. సో ఇది మనం సాల్వ్ చేస్తే ఈ 1200 ప్లస్ 1500 ఎంత మనకి మైనస్ 1300 చేయాలి. సో చేస్తే మనకి ఎంత వస్తుంది, 1400 అనేది వస్తుంది. సో ఈ 1400 ని మనము ఎందుకు ఇలా తీసుకున్నాము, ఎందుకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ బ్యాలెన్స్ చేసినామంటే, ఒకవేళ ఏదన్నా అసెట్ కి వాళ్ళు ఓపెనింగ్ బ్యాలెన్స్ పర్చేజ్ ఇంకా క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్తే దాన్ని మనం డిప్రిసియేషన్ అని రాసుకొని ఇలా సాల్వ్ చేసి వేసుకోవాలి. లేదు ఒకవేళ పర్సెంటేజ్ అనేది ఇస్తే మనం ఏం చేయాలి, ఏదైతే మెషినరీ ఇప్పుడు ఇక్కడ మెషిన్ ది యాక్చువల్ వాల్యూ దాని మీద 20% ఇచ్చింది కాబట్టి చేస్తే 150 వచ్చింది, అలా తీసుకున్నాం. ఫస్ట్ మీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వాళ్ళు చేయమని అన్నారంటే ఫస్ట్ ఏం చేయాలి, దేని రిలేటెడ్ ఉన్నాయి, స్పోర్ట్స్ క్లబ్ రిలేటెడ్ ఉన్నాయి. సో స్పోర్ట్స్ క్లబ్ రిలేటెడ్ అన్ని ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఇక్కడ వస్తాయి, ఎందులో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో. ఒకవేళ డిప్రిసియేషన్ ఏమైనా ఉన్న అసెట్స్ అవి కూడా వస్తాయి, ఇక్కడ ఎక్స్పెండిచర్ సైడ్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమైనా అసెట్స్ ఇచ్చినారు అనుకోండి వాళ్ళు, అప్పుడు మనం ఏం చేయాలి, అసెట్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఏమన్నారంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమేమి ఇచ్చినారు, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అవి చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి వాళ్ళు ప్రాబ్లం ఇచ్చేటప్పుడు మనకి క్యాపిటల్ ఇవ్వలేదు కదా, వాళ్ళు క్యాపిటల్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఎలా సాల్వ్ చేసినాం క్యాపిటల్స్ ప్రీవియస్ యూనిట్స్ లో. సో అలా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అనేది వేసుకొని మనం ఏం చేయాలి, క్యాపిటల్ అనేది మనమే ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏం లేదు, ఏవైతే ఇయర్ స్టార్టింగ్ లో మనకి ఏవైతే లయబిలిటీస్ అసెట్స్ ఉన్నాయో అవన్నింటినీ వేసుకొని మనం ఏదైతే క్యాపిటల్ ఫండ్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో అది తీసుకొని వెళ్ళి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు మాత్రం అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని దానికి అప్లై చేయాలన్నమాట. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ మనం చేసేటప్పుడు మనకి ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినారు కదా. సో క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఇయర్ మెన్షన్ చేసిరు 31st December 2005 అని చెప్పి ఎంత అన్నారు మనకి
సో ఇది మనం ఏం చేస్తున్నాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేస్తున్నాము. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు 1st January, ఇప్పుడు 31st December 2004 అంటే ఏంటిది, 1st January 2005 అన్నట్టు కదా. సో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ కావాలి మనకి. సో ఇప్పుడు మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత, 1000. సో అది తీసుకున్నాం. ఇది ఈ 1500 దేంది, ఈ 31st December 2005 అంటే ఇది ఏంది, 1st January 2006 అనమాట. అంటే నెక్స్ట్ డేది తీసుకుంటాం, నెక్స్ట్ డే నుంచి. సో ఇది మనకి 1st January 2005 ఎంత, 1000 ఎంత సబ్స్క్రిప్షన్స్. సో అది తీసుకున్నాం అసెట్ సైడ్. తీసుకున్న తర్వాత స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, ఇక్కడ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ 1st January 2005 ఎంత ఉంది మనకి, 1200 ఉంది. సో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేయమని ఎలా అర్థమవుతుంది, ఈ ప్రాబ్లమ్ కి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేయాలి మనకి ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు ప్రతి ఒక్క అడ్జస్ట్మెంట్స్ కి డేట్స్ అనేటివి మెన్షన్ చేసి ఇచ్చినారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో అలా ఏవైతే అసెట్స్ కి మనకి డేట్స్ మెన్షన్ చేసి ఇచ్చినారో, సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, క్యాష్ ఇన్ అండ్ క్యాష్ అవుట్ బ్యాంక్ ఇక్కడ ఎండింగ్ లో కూడా ఉన్నాయి అంటే, మనం ఏం చేస్తాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేస్తున్నాము. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు ఓపెనింగ్ క్యాష్ ఇన్ అండ్ క్యాష్ అవుట్ బ్యాంక్ తీసుకుంటాం, అందుకే అది తీసుకున్నాము. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి కదా, ఎందుకు ఇవి తీసుకున్నాం అట్లా అంటే, ఏవైతే మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చిండ్రో డేట్, ఇక్కడ వాళ్ళకి క్లియర్ గా 1st January 2005 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసిరు దీన్ని. సో అందుకే 1000 తీసుకున్నాం. నెక్స్ట్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ పైన మనకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పర్చేస్ అని ఉందిగా 1500, అది తీసుకోకుండా ఎందుకు కింద ఉన్న స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ తీసుకున్నాం అంటే, వాళ్ళు ఇక్కడ పైన మనకి ఇచ్చిన డేటా ఏదైతే ఇయర్ ఎండింగ్ ది డేటా ఇచ్చినారు వాళ్ళు, ఇది ఏంటిది, ఇయర్ ఎండెడ్ ది డేటా, ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. ఇప్పుడు మనం చేసేది ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ వాళ్ళు కింద అడ్జస్ట్మెంట్స్ లో మెన్షన్ చేసినారు ఎంత, 1200 అని, అందుకే అది తీసుకున్నా. లయబిలిటీస్ అనేటివి మనకి ఏం మెన్షన్ చేయలేదు వాళ్ళు, సో ఏం తీసుకోలేదు. 2 sides టోటల్ ఇస్తే 5000 వచ్చింది, అదే మనకి ఏంటిది, క్యాపిటల్ ఫండ్. ఇప్పుడు మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళాలి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు ఫస్ట్ క్యాపిటల్ ఫండ్ తీసుకుంటాం లయబిలిటీస్ సైడ్. తీసుకొని మనకి ఎంత వచ్చింది క్యాపిటల్ ఫండ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 5000 వచ్చింది. సో డెఫిసిట్ అనేది ఎలా వస్తుంది అంటే, మనకి పైన మనం ఎంట్రీస్ అన్ని ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రాసినాం కదా, 2 sides టోటల్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఆ 2 sides టోటల్ నుంచి ఆపోజిట్ సైడ్ ఎక్కువైతే ఎక్కడ సైడ్ అయితే తక్కువ వచ్చిందో, ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఏమొచ్చింది, ఎక్కువ వచ్చింది. సో ఈ ఆపోజిట్ సైడ్ ఉన్న అన్ని మైనస్ చేస్తే అప్పుడు మనకి 1950 వచ్చింది. 1950 అనేది మనకి ఏంటిది, డెఫిసిట్. ఎందుకు డెఫిసిట్, ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నాయి ఇన్కమ్ కంటే, అందుకే మనకి ఏమొచ్చింది, డెఫిసిట్ అనేది వచ్చింది. ఇక్కడ క్యాపిటల్ ఫండ్ నుంచి ఏదైతే డెఫిసిట్ వచ్చిందో దాన్ని మైనస్ చేస్తాం, ఒకవేళ సర్ప్లస్ వచ్చుంటే యాడ్ చేస్తుండే. నెక్స్ట్ ఇప్పుడు మనం టోర్నమెంట్ ఫండ్ ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పినా కదా, సో ఇక్కడ టోర్నమెంట్ ఫండ్ వేసుకొని ఎక్స్పెన్స్ ఉంది కాబట్టి మైనస్, ఒకవేళ టోర్నమెంట్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ రెండు ఇచ్చుంటే ఇన్కమ్ యాడ్ చేసి ఎక్స్పెన్స్ ని మైనస్ చేయాలి. సో ఎక్స్పెన్స్ ని మైనస్ చేసినాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే అడ్వాన్స్ గా రిసీవ్ చేసుకున్నామో అవేంటి మనకి లయబిలిటీ సైడ్ వస్తే ఎంత, 300. నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఫీజ్ అనేది మనకి లయబిలిటీ 200. మళ్ళీ డొనేషన్ ఫర్ పావిలియన్, ఇక్కడ పైన తీసుకోలేదు మనం ఇక్కడ మనకి ఇచ్చినారు కదా రిసిప్ట్ సైడ్. సో అది మనం ఏం చేసినాం, పైన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో తీసుకోలేదు, బ్యాలెన్స్ షీట్ లో తీసుకున్నాం. సో బ్యాలెన్స్ షీట్ లో ఎంత తీసుకున్నాం, 4500 అని తీసుకున్నాం. ఇప్పుడు మనం క్యాష్ ఇన్ అండ్ క్యాష్ అవుట్ బ్యాంక్ రాసుకునేటప్పుడు ఇప్పుడు దాకా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఇది రాసుకున్నాం, ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఇవి రాసుకోవాలి. సో 1500, 6000 రాసుకున్న తర్వాత మళ్ళీ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ 1500. ఎందుకు 1500 తీసుకున్నా నేను, ఎందుకు 1500 తీసుకున్నా అంటే, ఇది మనం ఏం చేస్తున్నాం, ఇయర్ ఎండెడ్ ది బ్యాలెన్స్ షీట్ చేస్తున్నాం. స్టార్టింగ్ అయితే 1000 తీసుకున్నాము, ఎండింగ్ ది కాబట్టి 1500 తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మోయింగ్ మెషిన్ ఏదైతే ఉందో దానికి 1500 అమౌంట్ ఉంది, దాని యాక్చువల్ అమౌంట్ మీద మళ్ళీ డిప్రిసియేషన్ 150 ఉంది, దాన్ని మైనస్ చేసుకుని బయట వేసుకోవాలి. వేసుకుని స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా మనకి అసెట్ కదా, అది తీసుకుని డైరెక్ట్ 1300 అని చెప్పి రాసుకున్నాము. 1300 స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పర్చేస్డ్ రాయలేదు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఏదైతే వాళ్ళు కింద డేట్స్ లో మెన్షన్ చేసిండ్రో అది రాసుకున్నాము. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పర్చేస్డ్ మాత్రం రాయలేదు. ఎందుకు రాయలేదు పర్చేస్డ్ అని అంటే, ఎందుకంటే మనం అసెట్స్ రాస్తున్నాము, పర్చేస్డ్ రాయొద్దు. సో ఓన్లీ అసెట్లు ఏదైతే ఉందో ఆ అసెట్ ఏదైతే ఎండెడ్ ది డేట్ మెన్షన్ చేసారు, ఇక్కడ మనకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఎండెడ్ ది డేట్ మెన్షన్ చేసారు కదా, ఎక్విప్మెంట్ 31st December 2005 ఈజ్ 1300 అని. సో అది తీసుకున్నాము. సో డేట్స్ అనేటివి కంపల్సరీగా మెన్షన్ చేసి ఇస్తారు, సో అది మీరు చూసుకొని వేసుకోవాలి. ఓపెనింగ్ ఉంటే డేట్స్ ఆ అసెట్స్ దగ్గర వాల్యూస్ అన్ని ఓపెనింగ్ దగ్గర అమౌంట్స్ యూజ్ చేయాలి, క్లోజింగ్ దగ్గర ఉంటే క్లోజింగ్ దగ్గర యూజ్ చేయాలి. సో ఇవన్నీ మనం టోటల్ చేసుకుంటే మనకి 11650 అనేది వస్తుంది. టోటల్ 2 sides టాలీ అవుతుంది. ఇది మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ చేసేటప్పుడు ఏం చూసుకోవాలి, ఫస్ట్ మనం ఏదైతే వాళ్ళ హెడ్డింగ్ లో స్పోర్ట్స్ క్లబ్ ఇచ్చినారా, చారిటీస్ ఇచ్చినారా చూసుకోవాలి. దాని రిలేటెడ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ మాత్రం ఇక్కడ తీసుకోవాలి. అసెట్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయాలి, డిప్రిసియేషన్ ఉంటే అసెట్స్ అది తీసుకోవాలి, ఇక్కడ ఎక్స్పెండిచర్ సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ క్యాపిటల్ ఫండ్ వాళ్ళు మెన్షన్ చేసి లేకపోతే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే డేట్స్ ని బట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేసుకుని దానిలో నుంచి క్యాపిటల్ ఫండ్ తీసుకుని మళ్ళీ ఎండింగ్ డేట్స్ ఏవైతే ఉంటాయో వీటివి అసెట్స్ వాల్యూస్ లయబిలిటీస్ వాల్యూస్ యూజ్ చేసుకుని మనం ఏం చేయాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మాక్సిమం ఎగ్జామ్ లో వస్తాయి. సో ఇది మాత్రం కంపల్సరీగా చూసుకోండి. ఇది మనకి 8th సొల్యూషన్ అన్నమాట.
సో ఇది మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనమాట. లాస్ట్ యూనిట్ 5th యూనిట్. సో ఇక్కడతో మనకి మొత్తం సెమ్ 2 వాళ్ళది అకౌంట్ సిలబస్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లైస్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో సబ్జెక్ట్ చూద్దాం.